తంబి చూసావా నీ జీప్ ఎలా తల తల మెరిసిపోతుందో? నీకు ఈ మధ్య ఉతుకుడు కొంచెం ఎక్కువైనట్టుంది. ఈ శాఖలే వద్దంటుంది. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. నీకు కాదు ఆయనకి. బయటికి వెళ్తున్నట్టున్నారు. జీప్ వేసుకుని బయటికి వెళ్తారు, బాత్రూంలోకి వెళ్ళరు. నన్ను కొంచెం కాలేజ్ దగ్గర డ్రాప్ చేస్తారా? కుదరదు. తంబి గోయింగ్ టు చెన్నై. నువ్వు బయలుదేరు. పోన్లే అన్న, కాలేజ్ పక్కనేగా, దింపేసి వెళ్తాలి. ఇప్పుడు జీప్ ఎక్కుద్ది, ఖాళీగా ఉంది కదా, రేపు సంఖ్య ఎక్కుద్ది. ఎక్కినప్పుడు చూద్దాం గానీ ముందు నువ్వు ఎక్కు. థ్యాంక్ యూ సార్. ఆ? అన్నా వీళ్ళు నర్సులా? అరే ఓ పాగాలి, వీళ్ళు నర్సులు కాదు, డాక్టర్ అమ్మలు. అరే ఓ డాక్టర్ పోరి సుదీతా. ఇడియట్. అన్నా నిన్ను తిట్టిందన్నా? అరే ఓ పాగల్, అది తిట్టుడు కాదు బే. ఈడియట్ అంటే ఆంధ్రాలో రవితేజ గారి సినిమా. నేను కూడా వాన్లాగా హీరో లెక్కున్నా అంటుంది అన్నట్టు. కవరింగ్ ఈడొచ్చినది రవి. ఊరుకొని బే. అబ్బా ఇది సాంబగారి కేసా? అరే మనం సాంబగారి సంతకం లైటింగ్ కొట్టినావరా? కొట్టలేదన్నా. అమ్మతో గుర్తు తెచ్చుకోరా. అరే చుట్టూ రేపటి నుంచి మనం ఎవరు మీ కాలేజ్ దిక్కురా అవుతురా. సాయంత్రం తొందరగా వచ్చేస్తాను. కాలేజ్ అయిపోయిన తర్వాత రా. కాలేజ్ ఎగ్గొట్టి కాదు, టైం అయింది, లోపలికి వెళ్ళు. థ్యాంక్ యూ సార్. దేవుడా, సాంబ మమ్మల్ని చూడకుండా పోతే ఈ జుట్టు అంత ఇచ్చేస్తా. రా. ఈడ కొట్టొద్దన్నా. మెడికల్ కాలేజ్ దగ్గర నీకు పని ఏంట్రా? దోస్తులుంటే సునీకి వచ్చిరన్నా. ఆ? చిన్నప్పటి నుండి మా అమ్మ నాయనకు నేను డాక్టర్ కావాలని ఆశ. నా నసీబేమో ఇట్లా రౌడీ గాని చేసింది. ఆ కోరిక తీర్చుకోనికే అప్పుడప్పుడు ఈ తెల్ల కోటేసుకొని కాలేజ్ దిక్కొస్తా. నిజం కాదని అర్థమైపోయిందిలే అన్న. అన్న నేను బి నీట్ అయిపోయా అన్న. నువ్వు పటాయించిన కేసు వస్తుందన్నా. కేసా? కేసంటే వదినమ్మ. రేయ్, ఇంకోసారి ఈ కాలేజ్ చుట్టుపక్కల అంటే అటు ఇటు ఎట్టైనా 5 కిలోమీటర్ల దరిదాపుల్లో నువ్వు నాకు కనిపించావో కనబడినా నేను రానా, నేను పోతా. రేయ్, అరే అది దొరికితే కోమనే ఊరు. రేయ్. మొత్తానికి అతని ఇంట్లో సెటిల్ అయిపోయావన్నమాట. ఇల్లు సెట్ అయింది, ఇంకా పెళ్లి సెట్ అవ్వాలి. అప్పుడే పెళ్లి దాకా వెళ్ళిపోయావా? పెళ్లి దాకా వెళ్ళటం ఏంటే, అసలు వెళ్ళిందే పెళ్లి కోసం. ఇంకోసారి అతని గురించి బాగా ఆలోచించు. అతని గురించి ఆలోచించి నిర్ణయం తీసుకునేంత సీన్ మనకి లేదే.